కేటీఆర్ కడిగిన ముత్యమైతే కేదార్ సెలగం మృతిపై విచారణ చేయమని ఎందుకు అడగటం లేదన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. రాజలింగమూర్తి హత్యలో కేటీఆర్ కుటుంబానికి చెందిన వారు ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. చనిపోయిన అడ్వకేట్ సంజీవరెడ్డి మీ పాపాల మీద కొట్లాడారన్నారు. కేదార్ దుబాయ్లో చనిపోతే కేటీఆర్ మనుషులు ఎందుకు ఆయన దగ్గర ఉన్నారని ప్రశ్నించారు. ఈ ఘటనలపై విచారణ జరుగుతోందన్నారు. ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ బయటకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు సామ రామ్మోహన్ రెడ్డి. ఆయనకి నమ్మిన బంటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిర్మాత దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు అని అంటే కనీసం దాని మీద స్పందించడం కాదు కదా, ఖండించలేదు కూడా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చనిపోయినటువంటి కేదార్ సెలగం శెట్టి కేటీఆర్ గారు మీకు పరిచయమా కాదా? పరిచయం ఉన్నాడా లేడా? ఈ మరణించినటువంటి కేదార్ మరి పోయిన సంవత్సరము డ్రగ్స్ వ్యవహారమై ఉంటున్నటువంటి దాంట్లో A4గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్తా కథనాలు వస్తుంటే దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి, ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటివరకు స్పందించకపోగా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది. A4 లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు నిజంగానే కడిగిన ముత్యమేగిటైతే మీ పార్టీకి అక్కడ కేదార్ మరణించినప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు మీరు చేసేటటువంటిది ఈసారి ఎందుకు అడగలేదు? అది మేడిగడ్డ అవినీతి మీద కొట్లాడుతున్నటువంటి రాజలింగ మూర్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాని అంశంలో కొట్లాడుతున్నటువంటి న్యాయవాది సంజీవ్ రెడ్డి మరణమైన కేదార్ సెలగం శెట్టి అయినా ఈ అన్ని అంశాల్లో కూడా మరి రాజలింగమూర్తి హత్యకి గురైతే మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి దాంట్లో ప్రధానంగా ఆరోపించినటువంటి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులే కదా. కేటీఆర్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి ఆయనంతే. ఆయన కొట్లాడుతున్నటువంటిది ఎవరి మీద అనంటే మీరు చేసినటువంటి పాపాల మీదనే. మీకు ఎట్లాంటి సంబంధం లేదు, మీ వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం లేదు. అసలు అక్కడ మరణానికి అక్కడ ఉంటున్నటువంటి చుట్టుముట్టు వ్యక్తుల్లో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి స్పష్టతని కేటీఆర్ స్వయంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి.